హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2023. సో, ఈ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ అనేది ఎల్ఐసి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారండి. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ ఫర్ ద స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఫర్ పర్సూయింగ్ హైయర్ స్టడీస్. సో, ఈ స్కాలర్‌షిప్ ఎవరికైతే ప్రెజెంట్ చేస్తారంటే, స్కాలర్‌షిప్ ఎవరికిస్తారంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సో యాజ్ టు ప్రొవైడ్ దెమ్ బెటర్ ఆపర్చునిటీస్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఒకసారి ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్దామండి. డీటెయిల్స్ స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు ఏంటి అనేది. ద స్కాలర్షిప్ ఈస్ టు బి అవార్డెడ్ ఫర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇండియా ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. It shall also cover the technical and vocational courses in industrial training institutes or industrial training centers affiliated with the National Council for Vocational Training and also integrated courses after 12th standard. Scholarship shall be of two types: general scholarship and a special scholarship for gold child. అంటే ఈ గోల్డెన్ జూబ్లీ ఎల్ఐసి వాళ్ళు గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్లో 2 టైప్స్ అండి. ఒకటి వచ్చేటప్పటికి జనరల్ స్కాలర్షిప్ అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేటప్పటికి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనమాట. సో దోస్ హూ హ్యావ్ పాస్డ్ 12th ఎగ్జామ్ or its equivalent diploma with at least 60% of marks in the academic year 2022-23 and whose parents or guardian have an annual income not exceeding 2,50,000 per annum. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా లేదా వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసినా లేదా డిప్లొమా చేసినానండి, సో వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది అండ్ వాళ్ళ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 మించి ఉండకూడదు. అండ్ నెక్స్ట్ 60% ఆఫ్ మార్క్స్ అనేది వాళ్ళకి వచ్చి ఉండాలన్నమాట. అంటే ఇంటర్ అయినా సరే, 10th క్లాస్ పాస్ అయినా సరే, లేదా డిప్లొమా క్వాలిఫై అయినా సరే, లేదా వొకేషనల్ కోర్స్ ఏం చదివినా సరే వాళ్ళకి వచ్చే మార్క్స్ అనేది 60% అనేది మినిమం అనేది ఉండాలండి. ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద స్కాలర్షిప్. అండ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్స్యూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఏ కోర్సుల్లో వాళ్ళకి ఇస్తారంటే మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, డిప్లొమా కోర్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆర్ అదర్ ఈక్వలెంట్ కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ కోర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఆల్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 ఎగ్జామ్ విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 22-23 అండ్ హూస్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ హ్యావింగ్ అన్ యాన్యువల్ ఇన్కమ్ 2,50,000 per annum are eligible to apply for scholarship. The scholarship is provided to the students who are pursuing higher education in the field of vocational diploma courses through government recognized colleges or institutions. అంటే 22-23లో 10th క్లాస్ పాస్ అయ్యి అండ్ నెక్స్ట్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకు కూడా ఇస్తారనమాట స్కాలర్షిప్ అనేది. ఓకే, దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ జనరల్ స్కాలర్షిప్ అంటారు. అండ్ నెక్స్ట్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనమాట. టు ఎంకరేజ్ ఎడ్యుకేషన్ టు గర్ల్ చైల్డ్, స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆఫ్టర్ క్లాస్ 10 ఫర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్ ఇన్ ఇంటర్మీడియట్ అవ్వచ్చు లేదా 10+2 ప్యాటర్న్ అనమాట. అంటే ఇంటర్మీడియట్ చదవచ్చు లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి డిప్లొమా కోర్సెస్ అనమాట. త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కోర్సెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ 2 years. ఆ 2 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటండి. అంటే డిప్లొమా 2 years ఉంటుంది కాబట్టి అలా ప్రొవైడ్ చేస్తారంటున్నారు. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10 విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్, సేమ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 కన్నా తక్కువ ఉండాలి. సో దీస్ స్కాలర్షిప్ షెల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అండర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో దిస్ స్కాలర్షిప్ ఈజ్ నాట్ మీన్డ్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్. అంటే ఈ స్కాలర్షిప్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే వాళ్ళకి ఎవరంట ఓన్లీ డిప్లొమా అండ్ యూజీ కోర్సెస్ ఎవరైతే చదువుతారో డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి మటుకే ప్రొవైడ్ చేస్తారంటండి స్కాలర్షిప్.
డ్యూరేషన్ వచ్చేటప్పటికి చూడండి, స్కాలర్షిప్ విల్ బీ ప్రొవైడెడ్ టు ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అండర్ జనరల్ స్కాలర్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ అనుకోండి, బీటెక్ అయితే 4 ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈ 4 ఇయర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. డిగ్రీ 3 ఇయర్స్ ఉందనుకోండి, 3 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దేని కిందంటే జనరల్ స్కాలర్షిప్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్ 2 ఇయర్స్ అండర్ స్పెషల్ గర్ల్ స్కాలర్ సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ రిక్విసైట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ రెన్యువల్. ఓకేనా. మీరు ఇన్ కేస్ 2 ఇయర్స్ డిప్లొమా లేదా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు స్పెషల్ గర్ల్ స్కాలర్ కింద అప్లై చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు 2 ఇయర్సే ఉంటుంది కాబట్టి ఆ 2 ఇయర్స్ రెన్యువల్ చేయించుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అసలు స్కాలర్షిప్ వీళ్ళు ఎంత ఇస్తారు అంటే కనుక చూడండి, జనరల్ స్కాలర్షిప్లో an amount of 40,000 per annum will be awarded to the selected scholar who pursues higher education in the field of medicine and shall be payable every year in 3 installments during the duration of course subject to the eligibility. చూడండి, పర్ యానం వచ్చేటప్పటికి ఇన్ కేస్ వాళ్ళు మెడిసిన్ చదివితే కనుక 40,000 పర్ యానం అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ పర్ యానం 40,000 కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ టైం ఒక 12,000, సెకండ్ టైం ఒక 12,000, థర్డ్ టైం ఒక 16,000. ఇలాగా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఆ ఇయర్ మొత్తం వాళ్ళు 40,000 కంప్లీట్ చేస్తారండి. ఇన్ కేస్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనుకోండి, చూడండి, an amount of 30,000 per annum will be awarded to the selected scholar who pursues higher education in the field of engineering and shall be payable every year in 3 installments. ప్రతి ఇయర్ పే చేస్తారంటండి 3 ఇన్స్టాల్మెంట్స్లో 9,000, 9,000 ప్లస్ 12,000 డ్యూరింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ సబ్జెక్ట్ టు ద ఎలిజిబిలిటీ. వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ప్రొవైడ్ చేస్తారంట. ఇన్ కేస్ an amount of 20,000 per annum will be awarded to the selected scholars who pursues education in the field of graduation in any discipline. ఏ డిసిప్లైన్ అయినా పర్లేదు. సో సెలెక్టెడ్ స్కాలర్స్కి 20,000 అనేది ప్రొవైడ్ చేస్తారు ఫర్ డిప్లొమా కోర్సెస్, వొకేషనల్ కోర్సెస్ త్రూ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ షాల్ బీ పేయబుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్ 6, 6 + 8 కింద ప్రొవైడ్ చేస్తారంటండి. అది జనరల్ స్కాలర్షిప్లో 3 టైప్స్ అనమాట. మెడిసిన్కి అయితే 40,000 అండ్ నెక్స్ట్ ఇంజనీరింగ్ అయితే 30,000 లేదా డిప్లొమా చదువుతున్నారు అనుకోండి వాళ్ళకైతే 20,000. అది జనరల్ స్కాలర్షిప్. అండ్ స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ అనుకోండి, an amount of 15,000 per annum will be awarded to the special girl child for special scholarship after class 10 for pursuing higher studies in the intermediate or 10+2 pattern or vocational or diploma courses through government recognized colleges or institutions or courses in the industrial training institutes for 2 years and shall be payable in the 3 installments. 4,500, 4,500 అండ్ 6,000 ఇలా ప్రొవైడ్ చేస్తారండి ఎవ్రీ ఇయర్ డ్యూరింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ సబ్జెక్ట్ టు ద ఎలిజిబిలిటీ. సో ద అబౌవ్ రేట్స్ ఆఫ్ ద స్కాలర్షిప్ ఆర్ అప్లికబుల్ ఫర్ న్యూ ఎంట్రన్స్ ఓన్లీ ఫ్రమ్ ద స్కాలర్షిప్ ఇయర్ 2023. Students who are already receiving scholarship from LIC Golden Jubilee and scholarships from the previous years shall continue to draw scholarships at the same rate fixed at the time of their selection till the completion of the course. అంటే మళ్ళీ మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇన్ కేస్ అంటే కొత్త ఎంట్రీస్ ఉంటేనే వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ వాళ్ళు ఎవరు అప్లై చేసుకోగలరు, ఎందుకంటే డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి. సో అలా అప్లై చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా. ఒకసారి అప్లై చేస్తే సరిపోతుందండి. వన్స్ శాంక్షన్ అయితే కనుక ఆ కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కోర్స్ అనుకోండి. సో ఫస్ట్ ఇయర్ మీరు ఎన్రోల్ అవుతారు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ద స్కాలర్షిప్ అమౌంట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ద సెలెక్టెడ్ స్కాలర్ త్రూ నెఫ్ట్. ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈ సెలెక్టెడ్ ఫర్ స్కాలర్షిప్ ద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ IFSC కోడ్ అండ్ కాపీ ఆఫ్ ద క్యాన్సల్ చెక్. The bank account details and IFSC code copy of the cancel check with the name of beneficiary is compulsory. In case of merged banks, the new IFSC code of the bank should be mentioned. సో ఈ స్కాలర్షిప్ ఎలా ప్రొవైడ్ చేస్తానంటే బ్యాంక్ అకౌంట్లోకి ఆ క్యాండిడేట్ స్టూడెంట్ చదివే నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. వాళ్ళు నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు.
ఓకేనా. సో వాళ్ళకొచ్చేటప్పటికి డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, కాపీ ఆఫ్ ద క్యాన్సిల్ చెక్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే గనక వాళ్ళప్పుడు చెప్తారు. సో దాన్ని బట్టి మీరు వాళ్ళకి చెప్పొచ్చనమాట. ఇన్ కేస్ ఆఫ్ మెర్జ్డ్ బ్యాంక్స్ అయితే గనక ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ద బ్యాంక్ షుడ్ బి మెన్షన్డ్. ద బ్యాంక్ అకౌంట్ టు ద which the amount to be transferred has to be active. In case it is dormant, the same should be activated before the details are provided. Maximum balance allowed under the bank account should also be చెక్డ్. అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఇన్ కేస్ వాడకపోతే ఇన్యాక్టివ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతుంది కదండీ. సో మీరేం చేస్తారు, అది నా పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి మీరు అది ప్రొవైడ్ చేశారనుకోండి. సో ఇన్ కేస్ అది డార్మెంట్ అయిపోతే గనక, యాక్టివ్‌లో లేకపోతే మీరు మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయించుకుంటే అప్పుడు అమౌంట్ అనేది వస్తుందంటండి దాంట్లోకి. ఆర్ ఎల్స్ మీరు ఏదైనా మెర్జ్డ్ బ్యాంక్స్ అనుకోండి, కొన్ని బ్యాంక్స్ మెర్జ్ చేశారు కాబట్టి ఆ మెర్జ్ చేసిన న్యూ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఒకసారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చే ముందు అకౌంట్ యాక్టివ్‌గా ఉందా లేదా, అసలు వర్కింగా కాదా అనేది చెక్ చేసుకొని ఇవ్వండి. అండ్ కండిషన్స్ ఫర్ ద స్కాలర్షిప్ విల్ బి అవార్డెడ్ టు ద స్టూడెంట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ ద 60% ఆఫ్ మార్క్స్ ఆర్ equivalent grade in the previous final examination, and the annual income of whose parents does not exceed 2,05,000. Relaxation in the upper limit of the annual income criteria from the present 2.2 to 4 lakhs shall be granted only in cases where a woman is the sole bread earner of the family. So in case relaxation అంటే 2.5 lakhs నుంచి 4 lakhs వరకు ఇంక్రీజ్ చేశారంటండి. అది ఏ కేసెస్‌లో అయితే గనక వుమెనే ఓన్లీ అంటే ఫాదర్ లేకుండా పేరెంట్స్ ఉంటారు కదా, మదర్ ఉంటారు కదండీ. మదరే ఎర్నింగ్ అనుకోండి, ఎయిదర్ విడో అవ్వచ్చు, లేదా సింగిల్ మదర్ అవ్వచ్చు, లేదా అన్‌మ్యారీడ్ అవ్వచ్చు. వీళ్ళకైతేనే అది వర్తిస్తదంట. ఓకే. 4 lakhs వరకు అనేది. రిమైనింగ్ అందరూ కూడాను 2.5 lakhs లోపలే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. ఓకే. సెలక్షన్ ఆఫ్ ద ఎల్ఐసి జీజేఎఫ్ స్కాలర్ will be on the basis of merit such as percentage of marks in the class 12 or 10th and family background. Annual income of the family. Final selection of the candidate shall be done on merit based on the list of the candidates eligible for selection in the descending order of the percentage of the marks obtained. In case of tie in the percentage of marks, students whose parent is having the lowest income shall be given ప్రిఫరెన్స్. అంటే ఇన్ కేస్ ఎవరికైనా 2-3 స్టూడెంట్స్‌కి అలాగా సేమ్ మార్క్స్ వచ్చి టై అయిందనుకోండి, అప్పుడు పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ కన్సిడర్ చేసుకొని ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారంట. ఓకే. నెక్స్ట్, candidates who gain lateral entry in the second year engineering degree courses or take regular admission into the first year of engineering degree courses after completing diploma shall be eligible for GJF scholarship provided they have passed diploma with 60% in the intermediate preceding academic year. అంటే కొంతమంది 10th అయిపోయిన డిప్లొమా చేస్తారు కదండి. ఆ డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ బీటెక్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ కింద వెళ్తారు. సో అలా లాటరల్ ఎంట్రీ కింద వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు డిప్లొమాలో 60% వచ్చినట్టు వాళ్ళు ప్రొవైడ్ చేయాలంటండి. ఓకే. డాక్యుమెంట్ అనేది మీకు 60% ఆఫ్ మార్క్స్ వచ్చినట్టు వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫామ్ అనేది. సో వాళ్ళు కూడా ఎలిజిబులే. డిప్లొమా వాళ్ళు కూడా స్కాలర్షిప్ తీసుకోవడానికి ఎలిజిబుల్. Candidates who change their stream after getting selected for scholarship and the course duration is greater than the stream for which the student is selected, such students will continue to receive scholarship only for the duration of which they were originally selected. However, if candidate switches to a stream with lesser duration, then scholarship will be payable for the duration of the stream with lesser duration. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కోర్సు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అంటే డిగ్రీ అనే కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మీకు తర్వాత కౌన్సిలింగ్లో పడి మీరు మూవ్ ఆన్ అయిపోయారు ఇంజనీరింగ్లోకి. సో అప్పుడు డిగ్రీ కోర్సులో సెలెక్ట్ అయినప్పుడు ఏంటి, 3 yearsే కదండి. నెక్స్ట్ ఇంజనీరింగ్లోకి కన్వర్ట్ అయినప్పుడు 4 years వస్తుంది. సో అప్పుడు 4 years ఉంటే కనుక 4 years స్కాలర్షిప్ వాళ్ళు ఇవ్వరని చెప్తున్నారు. మీరు డిగ్రీతో ఎన్రోల్ అయితే కనుక డిగ్రీతోనే స్కాలర్షిప్ ఎంట్రీ అయితే కనుక ఆ డిగ్రీ 3 years పీరియడే ఇస్తారంట, కానీ స్కాలర్షిప్ 4 years పీరియడ్ అనేది ఇవ్వరు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మీరు డిగ్రీ నుంచి డిప్లొమా కోర్సులోకి వెళ్ళారనుకోండి, 2 years కోర్సులోకి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు 2 yearsే ఇస్తారు కానీ 3 years అయితే ఇవ్వరు. అంటే మీరు అప్లై చేసే టైంకి డిగ్రీలో ఉండి
అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత కోర్స్ డ్యూరేషన్ మారిపోయిందనుకోండి, అంటే పెరగచ్చు, తగ్గచ్చు. పెరిగినా సరే ఎక్స్ట్రా ఇయర్ ఇవ్వరు. తగ్గితే గనక తగ్గిన 2 ఇయర్స్ మట్టుకే ఇస్తారు. ఎంతవరకు కోర్స్ డ్యూరేషన్ ఉందో దాని వరకే ఇస్తారు. ఓకే. అదొకసారి చెక్ చేసుకోండి. క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ కోర్సెస్ అండర్ ఎనీ స్ట్రీమ్ త్రూ కరస్పాండెన్స్ ఆర్ పార్ట్ టైమ్ ఆర్ త్రూ ఓపెన్ యూనివర్సిటీస్ షల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్‌షిప్. అంటే ఎవరైతే ఓపెన్‌గా చేస్తారో ఓపెన్‌గా చదువుతారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ పర్సూయింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ సిమిలర్ స్టడీ కోర్సెస్ ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్‌షిప్. So candidates desirous of pursuing diploma course in any stream after 10th will be allowed scholarship under special girls scholar or regular scholar category. సో ఇందాక చెప్పినట్టుగానే అప్లై చేసేసుకోవచ్చండి. ఓకే. సో కంపల్సరీగా ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ టు బి షార్ట్ లిస్టెడ్ 20 స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ అండర్ జనరల్ స్కాలర్షిప్. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్లో వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్, వాళ్ళకి వచ్చిన పర్సంటేజెస్ అన్నీ చూసి 30 స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారంటండి. 20 స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ అండర్ జనరల్ స్కాలర్షిప్. 20 స్టూడెంట్స్నేమో జనరల్ స్కాలర్షిప్ కింద కన్సిడర్ చేస్తారు. అది 10 బాయ్స్ 10 గర్ల్స్. నెక్స్ట్ 10 గర్ల్స్ వచ్చేటప్పటికి స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ డిపెండింగ్ అపాన్ ద మెరిట్ అండ్ ఎలిజిబిలిటీ బై ద డివిజన్ ఆఫీస్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ స్కాలర్షిప్స్. ఓకేనా. సో టోటల్గా వాళ్ళకి ఎన్ని నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినా సరేనండి 30 స్టూడెంట్స్ మటుకే కౌంట్ చేస్తారు. 30లో 20 ఏమో జనరల్ స్కాలర్షిప్, 10 బాయ్స్ని సెలెక్ట్ చేస్తారు, 10 గర్ల్స్ని సెలెక్ట్ చేస్తారు. రిమైనింగ్ 10 ఏమో స్పెషల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్ చైల్డ్ కింద కన్సిడర్ చేస్తారండి. అది కూడా డిపెండ్స్ ఆన్ ద మెరిట్ బేసిస్. ఓకే. The candidate has to give an irrevocable authorization to LIC Golden Jubilee Foundation to use the data which includes PAN and Aadhaar numbers submitted by him or her for evaluation of his or her application. ఓకే. పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకే. మోడ్ ఆఫ్ అప్లయింగ్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ త్రూ ద లింక్ ఆన్ ద హోమ్ పేజ్. ఇక్కడ LIC ఇండియా అని ఉంది కదండి, ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అవుతుందన్నమాట పేజ్ అనేది. ఓకేనా. Once online application is submitted, the candidate will get acknowledgement on the email ID provided by him in the online application. Further correspondence will be made by the divisional office of the LIC, which is mentioned in the acknowledgement mail. The candidate should ensure to submit his correct email ID, contact number of the communication at a later date if required. సో ఇదండి. ఈ లింక్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేటప్పటికి January 14th లోపల మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ అప్లయింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ LICindia.in ఉంది కదండి. సో దీన్ని ఇలా లింక్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. LIC వాళ్ళది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2023 అనేది స్క్రాలింగ్ వస్తుందండి. సో ఇక్కడ మీరు క్లిక్ ఆన్ చేస్తే మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఈ పేజ్లో క్లిక్ హియర్ టు అప్లై నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే. ఓకే. దిస్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ లింక్. చూడండి ఇప్పుడు ఏం డీటెయిల్స్ అడుగుతుందో చూడండి. సెలెక్ట్ యువర్ స్టేట్ అంటుంది. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేటప్పటికి స్టేట్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ AP అని సెలెక్ట్ చేస్తున్నాను. డిస్ట్రిక్ట్ ఎక్కడ చూడండి, మీరు ఏదైతే అది అలాగా ఈస్ట్ అయితే ఈస్ట్, వెస్ట్ అయితే వెస్ట్, అలా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫస్ట్ నేము, సర్ నేము, అంటే మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. మీ ఇనీషియల్ ఏదైతే ఉందో అది సర్ నేమ్ కింద ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సిటీ, పిన్ కోడ్, ల్యాండ్లైన్,
మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఇవ్వండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ అనేది ఇక్కడ మీరు ఓసీనా, ఓబీసీనా, జనరలా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ, ఎస్టీ, అదర్స్ ఇవన్నీ అలా మెన్షన్ చేశారు. సో, ఇది సెలెక్ట్ చేసుకోండి. అప్లయింగ్ ఫర్ ద స్కాలర్‌షిప్ ఆఫ్టర్ కంప్లీటింగ్. మీరు ఇది ఏది కంప్లీట్ చేశాక అప్లై చేస్తున్నారు. దేనికి అప్లై చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ అనుకోండి. అంటే మీరు ఇంటర్ క్వాలిఫై అయ్యారనుకోండి 12th అని. లేదా డిప్లొమా అయితే గనక ఇక్కడ ఇది ప్రెస్ చేయండి. లేదా 10th కంప్లీట్ చేశారనుకోండి 10th. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎడ్యుకేషనల్ స్ట్రీమ్, పర్పస్, ప్రపోజ్ టు పర్స్యూ. అంటే మీరు డిగ్రీ చదువుతున్నారా? ఇంజినీరింగా? మెడిసినా? ఆర్ట్సా? సైన్సా? కామర్స్? డిప్లొమా? వొకేషనల్ కోర్సెస్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఇలాగా. ఏంటి మీరు చదివేది అనేది అప్లై చేసుకోండి. ఓకే. కోర్స్ నేమ్ ఏంటో రాయాలి. కోర్స్ డ్యూరేషన్ రాయాలి. 4 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్స్ అనేది రాయాలి. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఎంతో రాయాలి. అండ్ నెక్స్ట్ ఎంటర్ 10th ఈక్వివలెంట్. ఓకేనండి. ఎంటర్ 10th ఆర్ ఈక్వివలెంట్ డీటెయిల్స్. 10thలో మీకు సిబిఎస్ఈ బోర్డా, స్టేట్ బోర్డా అనేది మెన్షన్ చేసుకొని ఇయర్ ఆఫ్ పాసింగ్ పెట్టి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత వచ్చినాయో పెట్టండి. అండ్ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ తీసుకున్నారా? ఎస్ అయితే ఎస్, లేదంటే నో అయితే నో. ఓకేనా? కరెంట్లీ అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా మీ ఫ్యామిలీలో అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఆర్ యూ రిసీవింగ్ ఎనీ అదర్ స్కాలర్‌షిప్? మీకు వేరే అదర్ ఏమైనా స్కాలర్‌షిప్స్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. అది స్టూడెంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి కోడ్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నంబరు, లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ ద ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ ఇవ్వండి. అండ్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 టిక్ మార్క్స్ పెట్టండి డిక్లరేషను. క్లిక్ చేశాక సబ్మిట్ చేయండి. అంతే, మీ అప్లికేషన్ అనేది అయిపోతుంది. మీకు ఈమెయిల్‌కి వస్తుందనమాట, సక్సెస్‌ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అని చెప్పి. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ ద గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్. ఓకే. సో, మీకు మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.